32 క్రీడలు, 45 విభాగాలు, టోటల్గా 329 ఈవెంట్లు, 206 దేశాలు, 10,000కు మందికి పైగా అథ్లెట్లు. టోటల్గా విశ్వ క్రీడల ఆరంభానికి సర్వం సిద్ధమైంది. ఈ క్రీడా సమరానికి కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. అంగరంగ వైభవంగా ఒలింపిక్స్ 2024కు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అఫీషియల్గా ప్రారంభానికి ముందే ఇప్పటికే కొన్ని గేమ్స్ ప్రారంభమయ్యాయి కూడా. ఇంతకీ ఈసారి ఒలింపిక్స్ విశేషాలేంటి? గతానికి భిన్నంగా ఏం జరగబోతోంది? మన దేశం నుంచి ఎంతమంది ప్రాతినిధ్యం వహించబోతున్నారు? ఈసారి ఎన్ని మెడల్స్ ఇండియా ఖాతాలో పడే అవకాశం ఉంది? లెట్స్ వాచ్. క్రీడా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న మహాసంగ్రామం ప్యారిస్ ఒలింపిక్స్. ఇప్పటికీ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముగిశాయి. మరోవైపు ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ గ్రూప్ మ్యాచ్లు మాత్రం ఇప్పటికే జరిగిపోయాయి. ఈ మ్యాచ్లో ఓ సంచలనం కూడా నమోదైంది. వరల్డ్ ఛాంపియన్ అర్జెంటీనాకు మొరాకో షాక్ ఇచ్చింది. 1-2 తేడాతో గెలిచింది. సో అఫీషియల్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే ప్యారిస్ ఒలింపిక్స్ సంచలనాలకు కేరఫ్గా మారింది. మళ్ళీ ప్యారిస్ దగ్గరకు వద్దాం. ప్యారిస్లో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. 1924లో ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహించారు. ఇప్పుడు మూడోసారి ఈ గేమ్స్కు ఆతిథ్యం ఇస్తున్న లిస్ట్లో ప్యారిస్ చేరిపోయింది. అంతేకాదు, ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్యారిస్లో ఓపెనింగ్ సెరమనీ నిర్వహించబోతున్నారు. అదేంటంటే, ఒలింపిక్స్ అంటే స్టేడియం ఓపెనింగ్ సెరమనీ నిర్వహించడం ఓ సాంప్రదాయం. బట్ ఈసారి ప్యారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఒలింపిక్స్ వేడుకలను ప్రారంభించనున్నారు. ట్రాక్పై కాకుండా బోట్ల మీద అథ్లెట్లు రానున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ నిర్వహించనున్నారు. ఐకానిక్ బ్రిడ్జ్లు, ల్యాండ్ మార్క్ల మీదుగా 6 కిలోమీటర్ల మేర ఈ పరేడ్ జరగనుంది. ఆగస్టు 11 వరకు జరిగే ఈవెంట్స్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్యారిస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్లేయర్స్తో కిక్కిరిసిపోయింది. మరి ఇంతమందికి ఫెసిలిటీస్ కల్పించడం అంటే ఆషామాషీ కాదు. అంతేకాదు, ఈ ఫెసిలిటీస్ కల్పించే సమయంలో పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా పర్యావరణానికి మేలు చేసేలా ప్రయత్నించారు. మిగిలిన బ్యాడ్మింటన్ షటిల్ కాక్స్తో కాఫీ టేబుల్స్ తయారు చేయడం, పారాచూట్ క్లాత్ నుంచి బీన్ బ్యాగ్స్, పారేసిన సీసా మూతలతో కుర్చీలు, వాబిన్ కవర్లతో సోఫాలు, అంతేకాదు హ్యాంగర్స్, పరుపులు, టాయిలెట్ రోల్ హోల్డర్స్, మైక్రో ఓవెన్లు, బ్రష్లు, ఇలా ప్రతిదీ రీసైకిల్ చేసేలా ముందే ప్లాన్ చేసుకున్నారు. అంతెందుకు, ఓపెనింగ్ సెరమనీలో యూజ్ చేసే ప్రతి బోట్ కూడా ఎలక్ట్రిక్ బోటే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే, ప్యారిస్లోని స్పోర్ట్స్ విలేజ్లో ఎక్కడ ఏసీని ఉపయోగించలేదు. ఏసీలకు బదులు పాదాల కింద ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. సో ప్రతి గదిని న్యాచురల్గా కూల్ చేస్తుంది ఇది. అయితే ఈసారి ఒలింపిక్స్ను 2 విషయాలు కాస్త కంగారు పెడుతున్నాయి. అందులో మొదటిది, ఈ ఈవెంట్ సందర్భంగా ఏదైనా అలజడి జరుగుతుందని. ఎందుకంటే ఇప్పటికీ ఓ రష్యన్ నేషనల్ని ప్యారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గేమ్స్ జరిగే సమయంలో గందరగోళ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించడానికి ఇంటెలిజెన్స్ ఇన్ఫోతో పక్కాగా చెక్ చేయగా ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు. ఇదే కాకుండా ఇజ్రాయెల్ ప్లేయర్ల సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇజ్రాయెల్పై కోపంతో ఆ దేశ ప్లేయర్లకు ఏదైనా హాని కలిగించే అవకాశం ఉందని సమాచారం. దీంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. మ్యూనిచ్ 1972 ఒలింపిక్స్ సీన్స్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రెండోది కరోనా. కరోనా కూడా అథ్లెట్లను కంగారు పెడుతోంది. ఇప్పటికే కొందరు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కరోనా కన్ఫర్మ్ అయింది. అంతెందుకు, మన ఇండియన్ సెలబ్రిటీస్లో 2-3 కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సో ఇంకా కరోనా భయపెడుతూనే ఉంది. వారు ఈవెంట్స్లో పాల్గొనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదంటూ ఉన్నారు. వాళ్ళు ఈవెంట్లో పాల్గొంటారు. కాకపోతే అప్పటి వరకు కొంచెం ఐసోలేషన్లో ఉండడం, ఇలాంటి రెగ్యులర్ ఫార్మాలిటీస్ ఉంటాయి. మామూలుగా ఒలింపిక్స్ అంటే అమెరికా, చైనా హవా కొనసాగుతూ వస్తుంది. ఈసారి కూడా ఈ 2 దేశాలకు చెందిన అథ్లెట్ల హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి అంటారా? మన ఇండియా నుంచి కూడా ఈసారి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరిలో 72 మంది తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగడం విశేషం. నిజానికి టోక్యో ఒలింపిక్స్లో 121 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఆ నెంబర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కౌంట్ తగ్గింది. మొత్తం 16 ఈవెంట్స్లో భారత అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈసారి 10కి పైగా పథకాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజానికి 2020లో వచ్చిన 7 పథకాలే ఇప్పటి వరకు రికార్డు. ఈసారి రికార్డును బీట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఒలింపిక్స్లో హాకీ టీంపై అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, నీరజ్ చోప్రా నుంచి మరో మెడల్ తెస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధుపై కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీరే కాకుండా అంచనాలకు మించి రాణించే ప్లేయర్లు కూడా ఉన్నారు. తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు కూడా ఎలా విజృంభిస్తారో వీ హ్యావ్ టు సీ. ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను ప్రిపేర్ చేసేందుకు కేంద్రం 470 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. బట్ ఇక్కడ మనీ అనేది పెద్ద విషయం కాదు. మన దేశ జెండా ప్రపంచ వేదికపై రెపరెపలాడడమే ముఖ్యం. సో ఆల్ ది బెస్ట్ అథ్లెట్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.